Next, so in complexometric titrations lo first EDTA the definition అయిపోయింది and then the EDTA information గురించి చదువుతున్నానండి chemistry of the or properties of the EDTA. So EDTA మీరు ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్ లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ లో చదివారు. EDTA యొక్క హెక్సాడెంటేట్ లైగండ్ అని అండ్ దాని యొక్క మెటల్ కాంప్లెక్స్ తో ఏ విధంగా ప్రాపర్టీస్ ని ఇండికేషన్ చేసిందో చూపించాం. నేను చెప్పాను దాని యొక్క స్ట్రక్చరు ఇథిలీన్ డైఎమీన్ సిస్టమ్. ఇథిలీన్ డైఎమీన్ సిస్టమ్ రెండు ఇథిలీన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇథిలీన్ CH2CH2 అండ్ దీని యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఎసిటిక్ యాసిడ్ COOH and COOH. Ethylene diamine acetic ditetracetic acid గా కూడా చదువుతుంది COOH and C-double-bond-O COOH. ఇది దీని యొక్క జనరల్ EDTA స్ట్రక్చర్. ఇదేమో ఇథిలీన్ ఈ రెండు డైఎమీన్ సిస్టమ్స్ డైఎమీన్ అండ్ ఈ రెండు కలిపి టెట్రా ఎసిటిక్ యాసిడ్ ఓవరాల్. సో ఇందులో మొత్తం హెక్సా కోఆర్డినేషన్ సిస్టమ్ అంటే సో N నుంచి ఒక కోఆర్డినేషన్ అండ్ ఈ ఎసిటిక్ యాసిడ్ నుంచి డీప్రోటనేషన్ చేశాక ఎసిటేట్ ఫామ్ లోకి వస్తుంది. డీప్రోటనేషన్ ఫార్మేషన్ అంటే మొత్తం ఇవి ఈ 4 హైడ్రోజన్స్ రీప్లేస్డ్ బై ఎసిటేట్. సో అందుకే EDTA రాసేటప్పుడు EDTA 4- గా ఇండికేషన్ చూపిస్తాం. EDTA 4- ఇండికేషన్ ఏంటంటే 4 ఎసిటేట్స్ ఎసిటిక్ యాసిడ్లు డీప్రోటనేషన్ ఫార్మేట్ లో ఉన్న EDTA మాలిక్యూల్. సో డీప్రోటనేషన్ ఆఫ్ ది EDTA అయాన్ నే మనం
కోఆర్డినేషన్ పర్పస్ కి వాడతాం. అండ్ ఇది డెవలప్ అయ్యాక ఈ హెక్సా కోఆర్డినేటెడ్ లైగండ్ కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్ డెవలప్ చేయడం ఈజీ. అప్పుడు దాకా ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఇక సిల్వర్ అనుకోండి, సిల్వర్ అయితే సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది కాబట్టి ఈజీగా కాంప్లెక్స్ ఫామ్ చేసింది. బట్ కాడ్మియం లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటే అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫార్మ్స్ డిఫరెంట్ కాంప్లెక్సెస్, డైఐడో అని, టెట్రాయిడో అని డిఫరెంట్. సో అలాంటి వాటి పర్పస్ అప్పుడు ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ఐడెంటిఫికేషన్ కష్టం. So for that purpose, they developed EDTA around 1900s దాటాకే దాని డెవలప్మెంట్ జరిగింది. 1945 అరౌండ్. సో ఆ టైంలో EDTA హెక్సా కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చాక ఈ EDTA మాలిక్యూల్ వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ది మెటల్, అది మేబీ మోనో ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నా మల్టీ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నా పర్లేకుండా అది కోఆర్డినేషన్ జరిగింది. సో సపోజ్ మనకి కాపర్, కాల్షియం ఈ టైప్ ఆఫ్ ది కాంపౌండ్ కి నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో అవి ఉన్నా కానీ ఇది జాగ్రత్తగానే హెక్సా కోఆర్డినేటెడ్ లో అది ఒకవేళ ఓన్లీ కాల్షియం 2+ ఉందనుకోండి, దాని యొక్క బైడెంటైల్ లైగండ్ గా బిహేవ్ చేసింది. ఓన్లీ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్స్ మాత్రమే కోఆర్డినేషన్ లోకి ఇన్వాల్వ్. ఒకవేళ అది ఐరన్ తో బైండ్ అప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇది హెక్సా కోఆర్డినేటెడ్ గా బిహేవ్ చేసింది. ఆర్ మ్యాంగనీస్ ఆర్ కోబాల్ట్, వాట్ ఎవర్ ద డిఫరెంట్ మెటల్ అయాన్, ఇట్ ఫార్మ్స్ హెక్సా కోఆర్డినేటెడ్ సిస్టమ్. ఆర్ డైడెంటైల్ లైగండ్ గా బిహేవ్ చేస్తుంది, లేకపోతే టెట్రా కోఆర్డినేటెడ్ గా బిహేవ్ చేస్తుంది. సో మల్టీ డిసిప్లినరీ ప్లేస్ గా దీన్ని వాడుతుంటారు EDTA. సో అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి కాడ్మియం. సో స్టార్టింగ్ టైం EDTA ఐడెంటిఫై చేసినప్పుడు వాడిన మెటల్ ఏంటిదంటే కాడ్మియం. కాడ్మియం జనరల్ గా ఉన్న స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటిదంటే +2. లైక్ జింక్ గ్రూప్ లో కదా ఉండేది, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. సో ఈ కాడ్మియం 2+, అప్పుడు దాకా అయోడిన్ తో డిఫరెంట్ మెటల్ కాంప్లెక్స్ ఫామ్ చేసింది. మేబీ నేను చెప్పాను కాడ్మియం I2 అని, ఆర్ కాడ్మియం 2I2 అని, లేకపోతే కాడ్మియం టెట్రాయిడో ఫార్మేషన్ లో గానీ 2- ఇలా డిఫరెంట్ గా ఫామ్ చేసింది. బట్ విత్ EDTA తో ఇట్ ఈస్ ఫార్మింగ్ సింప్లీ వన్ కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్, దట్ ఈస్ ద కాడ్మియం EDTA కాంప్లెక్స్. సో అది ఏ విధంగా ఫామ్ చేస్తుంది అంటే, ఫస్ట్ నైట్రోజన్ డ్రా చేయండి. నైట్రోజన్స్ డ్రా చేశాక ఇథిలీన్ అనేది డ్రా చేయండి, ఇథిలీన్. సో నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్స్ తో కాడ్మియం అనేది ఒక కోఆర్డినేషన్ గా ఫామ్ చేస్తుంది. సో ఇది ఒక రకమైన కోఆర్డినేషన్. అండ్ ఈ నైట్రోజన్ దగ్గర ఇంకేమేమి ఉన్నాయి, ఇంకొక ఎస్టేట్ మాలిక్యూల్ ఉంది. ఒక ఎస్టేట్ మాలిక్యూల్ ఎలా ఉంటుందంటే COO- ఫార్మాట్ లో, అండ్ ఇది కూడా ఒక రకమైన కోఆర్డినేషన్ ని ఫామ్ చేస్తుంది. అంటే ఇంకొక ఎసిటేట్ అయాన్ O అండ్ O-, ఇది ఒక కోఆర్డినేషన్. అండ్ ఇంకొక ఎసిటేట్ మాలిక్యూల్ ఉందిగా, ఆ ఎసిటేట్ మాలిక్యూల్ CH2 COO-. సో ఇది యాక్సియల్ పొజిషన్స్ లో కోఆర్డినేషన్. అండ్ ఇంకొక ఎసిటేట్ అయాన్ ఉందిగా CH2 COO-. సో ఇది రకమైన కోఆర్డినేషన్, హెక్సాడెంటెడ్ కోఆర్డినేషన్ టైప్ ఆఫ్ ది EDTA. సో ఇక్కడ కాడ్మియం తో ఈ రకమైన కాంప్లెక్స్ ఫామ్ చేసింది, అండ్ స్టేబుల్ అండ్ మోనో కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్ ఫామ్. సో అప్పుడు దాకా డిఫరెంట్ కాడ్మియం కాంప్లెక్స్ మొత్తం EDTA తో సింగిల్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ లో ఈ సింగిల్ మాలిక్యూల్ కాంప్లెక్స్ ని ఐడెంటిఫై చేయడం ఈజీ. సో దీనిలో వాడే జనరల్ ఇండికేటర్స్ ని బట్టి డిఫరెంట్ కలర్స్ ఐడెంటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఇది కెమిస్ట్రీ ఆఫ్ EDTA లో జస్ట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఓవరాల్ గా EDTA ని యాజ్ ఏ టైట్రెంట్ గా వాడతాం.
కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో EDTA టేకింగ్ యాజ్ ఏ టైట్రెంట్ గా వాడతాం. ఎందుకంటే మనం మెటల్ అయాన్స్ మొత్తం కోనికల్ క్లాస్ డిటర్మినేషన్ లో తీసుకుంటాం అండ్ ఐడెంటిఫై చేయాల్సిన కాన్సంట్రేషన్స్ ఆఫ్ ది మెటల్ అయాన్ కోనికల్ ఫ్లాస్క్ లోను అండ్ EDTA సొల్యూషన్ ని బ్యూరెట్ లోను తీసుకుంటాం. అందుకే బ్యూరెట్ లో ఉండే సొల్యూషన్ మనం జనరల్ గా టైట్రెంట్ గా తీసుకుంటాం అండ్ కోనికల్ ఫ్లాస్క్ లో ఉండేది యాజ్ ఏ టైట్రేట్ గా తీసుకుంటాం. Titrate solution against with the titrate solution తో చేస్తాం. ఇది ఓవరాల్ as a using titrate and ఇది కొంచెం acidified complex. EDTA అనేది ఎసిడిక్ కండిషన్ లోనే ఇది బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈ పర్పస్ కోసం మనం జనరల్ గా టైట్రేషన్స్ లో ఎప్పుడైతే EDTA తో చేస్తామో కొంచెం బఫర్ సొల్యూషన్ కూడా వాడుకోవాలి. బఫర్ సొల్యూషన్ ఎందుకని ఇది ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి EDTA మాలిక్యూల్. అంతేగా EDTA మాలిక్యూల్ ఎసిడిక్ కాబట్టి టైట్రేషన్ ఒక్కోసారి ఎసిడిక్ కండిషన్ లో జరిగితే ఓకే, బట్ బేసిక్ కండిషన్ లోకి ఏదైనా మారే అవకాశం ఉందనుకోండి, ఫర్ సేఫ్ సైడ్ ఈ టైట్రేషన్స్ కి కొంచెం బఫర్ సొల్యూషన్ వాడితే అది న్యూట్రల్ pH ని కండిషన్ లో ఉంచుతుంది. సో బఫర్ సొల్యూషన్ పర్పస్ అదేగా, pH మెయింటెనెన్స్ కోసం బఫర్ సొల్యూషన్ వాడతాం, అదే మెయిన్ పర్పస్. అండ్ ఇది టేకింగ్ యాజ్ ఏ టైట్రెంట్ గా తీసుకుంటాం. సో EDTA యాజ్ ఏ యాసిడ్ గా చెప్పాను కదా, ఇది చాలా వెరీ వీక్ యాసిడ్. వెరీ వీక్ యాసిడ్ అంటే EDTA లో టెట్రాఎస్టిక్ యాసిడ్ ఉంది కదా, డ్రా చేసారా, and it is taking as a titrate too. And when we are titrating with EDTA complexes, we are taking as a buffer solution in conical flask. And ఇది weak acid గా కూడా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఎలా ఈ వీక్ యాసిడ్ పర్పస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. సో నైట్రోజన్ అండ్ CH2 లో 2 అండ్ నైట్రోజన్ అండ్ ఇటువైపు ఒక CH2COOH అండ్ ఇటువైపు ఒక CH2COOH అండ్ ఇటువైపు ఒక CH2COOH అండ్ CH2COOH. సో ఇది ఎసిడిక్ కండిషన్ లో ఉంది కాబట్టి నైట్రోజన్ దగ్గర ఉండేది ఇది కూడా అమోనియంగా బిహేవ్ చేస్తుంటుంది, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ ఉంది. ఓవరాల్ గా దీని యొక్క pKa వాల్యూస్ వచ్చేసరికి pKa వాల్యూస్ ఫస్ట్ వన్ 0 తో స్టార్ట్ అవుతుంది. అంటే మేబీ ఇది ఒక ఫస్ట్ యాసిడ్ లో ఉన్న ప్రోటాన్, సెకండ్ ప్రోటాన్, థర్డ్ ప్రోటాన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్, మొత్తం 6 ప్రోటీనేటెడ్ EDTA సొల్యూషన్. ఇది ఎసిడిక్ సొల్యూషన్ కాబట్టి అమోనియా దగ్గర కూడా ఇది హైడ్రోజన్ ని ప్లేస్ చేసుకునే ఉంటుందండి, యాజ్ ఏ అమోనియం గా ఉంటుంది. అందుకే EDTA సొల్యూషన్ ని కొన్ని స్టాండర్డ్ బుక్స్ లో ఇథిలీన్ డై అమోనియం టెట్రా ఎసిటేట్ గా కన్సిడర్ చేసి చదువుతారు, ఆ టెట్రా ఎసిటిక్ యాసిడ్ గా కూడా చదువుతారు. డై ఎమీన్ ప్లేస్ లో డై అమోనియం టెట్రా ఎసిటిక్ యాసిడ్ గా చదువుతారు. అంటే టోటల్ గా ఎన్ని ప్రోటాన్స్ వస్తాయి, 6 ప్రోటాన్స్ వస్తాయి. ఈ 6 ప్రోటాన్స్ కి ఎన్ని pKa వాల్యూస్ ఉంటాయి, 6 ఉంటాయి. pKa1, pKa2 అండ్ pKa3 అండ్ pKa4 అండ్ pKa5 అండ్ pKa6. 6 టైప్స్ ఆఫ్ ది ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి 6 వాల్యూస్ వస్తాయి. అండ్ దీని యొక్క ఆర్డర్ కనుక రాయమన్నాడానికి ఎసిడిఫైడ్ ఆర్డర్ pKa ఫస్ట్ రిలీజ్ అయ్యే ప్రోటాన్ కి హైయెస్ట్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సపోజ్ ఈ ప్రోటాన్ రిలీజ్ అయింది అనుకోండి, ఓవరాల్ గా యాసిడ్ అని ఎప్పుడు చూద్దాం, H+ డొనేట్ చేసే క్యారెక్టర్ ఉన్న మాలిక్యూల్స్ ని యాసిడ్ అని అంటారు. సో వీటికి ఎక్కువ యాసిడ్ నేచర్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే 6 టైప్స్ ఆఫ్ ది ప్రోటాన్స్ అండ్ 6 టైప్స్ ఆఫ్ ది pKa వాల్యూస్ కూడా వస్తాయి. First pKa value showing the highest pKa value due to first release of the proton and a strong releasing number, and the pKa higher one
and pKa2 and then lower one. So second proton koncham loose ga release aitadi, and then third one, fourth one, fifth one, sixth one. Sixth proton release aye tayaniki it is very weak acid ga behave chestadi. First somehow acidic nature lo untundi, ఒక్కొక్క proton loss అయ్యే కొద్ది దాని యొక్క acidic nature తగ్గిపోయి last sixth proton release అయ్యడానికి behaving as a very weak acid. First one weak acid, but the last one వచ్చేసరికి very weak acid గా కన్సిడర్ అవుతుంది. సో ఇవి జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది EDTA. సో సింపుల్ గా ఒక 4 పాయింట్స్ లో EDTA చెప్పమంటే టైట్రేషన్స్ కి EDTA taking as a titrate, like in brackets lo taking in burate. So burate solution ga consider chestam. And the second point vachesariki EDTA as an acid solution, acid reagent or a acid titrate ga untundi, kabatti we will take it as a buffer solution in titration. And the third point vachesariki during completion of the titration we use just a buffer solution, and ఇది hexa coordinated system ga behave chestadi. At the some types of the metal ions ki it has a bidentate ga behave chestadi, and tetra dentate ga behave chestadi, and hexa dentate ligand ga kuda behave chestadi. Three types of the ligand ga ఇది behave chestadi. అందుకే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైగండ్స్ ఉన్నా కానీ EDTA తీసుకోవడానికి కాదు. సో డిపెండింగ్ ఆన్ మెటల్ అయాన్ ఇట్ క్యారెక్టరైజేషన్ విల్ బి చేంజెస్ యాజ్ ఏ బైడెంటేట్, టెట్రాడెంటేట్ అండ్ హెక్సాడెంటేట్. ఇది ఓవరాల్ గా ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆర్ కెమిస్ట్రీ ఆఫ్ ది EDTA మోడల్. అండ్ దెన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో another important thing, finding the curvature or plot ప్రతిదానికి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో గాని ఆ రిడాక్స్ టైట్రేషన్స్ లో గాని అండ్ ప్రెసిపిటేట్స్ టైట్రేషన్స్ లో గాని కర్వ్స్ చూసాం అంటే ప్లాట్స్. సో లైక్ యాసిడ్ బేస్ లో ఎలా చూసామంటే, సో వాల్యూమ్ ఆఫ్ ది బేస్ చూసాము, ml లో తీసుకున్నాం, అండ్ pH రేంజ్ ప్రకారం చెప్పాం అంతేనా, pH రేంజ్. లైక్ సిమిలర్ వే ఇక్కడ కూడా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో కర్వ్ ఆర్ ప్లాట్ ఎలా ఉంటుందంటే సేమ్ సిమిలర్ టు యాసిడ్ బేస్. సో x యాక్సిస్ y యాక్సిస్ లో ఏమేమి తీసుకుంటాం. సో x యాక్సిస్ లో మనం తెలుసు బ్యూరేట్ సొల్యూషన్ నే తీసుకుంటాం. మీరు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈజీగా ఎప్పుడైనా x యాక్సిస్ లో బ్యూరేట్ లో ఏదైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూమ్ నే కన్సిడర్ చేయాలి. అది వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ది టైట్రేషన్ ఏదైనా కావచ్చు. సో టైట్రేషన్స్ బ్యూరేట్ ఏం తీసుకుంటున్నాం, వాల్యూమ్ ఆఫ్ ది EDTA తీసుకుంటున్నాం అంతేగా, EDTA అండ్ ఇది ml పాయింట్ ఆఫ్ వాల్యూమ్స్ లో తీసుకుంటాం. అండ్ y యాక్సిస్ లో దేన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఏ కాన్సంట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కోనికల్ ఫ్లాస్క్ యాజ్ ఎ టైట్రేట్ గా తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మెటల్ అయాన్ ని జనరల్ గా మెటల్ అయాన్ తోనే మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ చేస్తుంది. మెటల్ అయాన్ యొక్క కాన్సంట్రేషన్ కోనికల్ ఫ్లాస్క్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి దాన్ని PM గా కన్సిడర్ చేస్తాం, PM+ గా కన్సిడర్ చేస్తాం. సో పవర్ ఆఫ్ ది మెటల్ ఇక్కడ ఏంటిది, పవర్ ఆఫ్ ది హైడ్రోజన్ pH ని కన్సిడర్ చేసినట్టే ఇక్కడ పవర్ ఆఫ్ ది మెటల్ అయాన్ కాన్సంట్రేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాన్సంట్రేషన్ ఆఫ్ ది మెటల్ అయాన్ ని y యాక్సిస్ లో రిప్రజెంటేషన్ గా తీసుకుంటాం. టైట్రేషన్ కర్వ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ లో ప్లాట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది y యాక్సిస్ లోనేమో PM, సో కాన్సంట్రేషన్ ఆఫ్ ది మెటల్ అయాన్ ని, అండ్ x యాక్సిస్ లో వాల్యూమ్ ఆఫ్ ది EDTA బ్యూరేట్ సొల్యూషన్ ని తీసుకుంటాం.
సో కర్వేచర్ సిమిలర్ గానే వస్తుందండి, అన్నిటికీ చూసినట్టుగానే దాని కర్వేచర్ పాయింట్ వస్తుంది. అండ్ పాయింట్స్ ఫస్ట్ టైట్రేషన్ అప్పుడు ఉండే పాయింట్, సెకండ్ టైట్రేషన్ డేటా, థర్డ్ టైట్రేషన్, ఫోర్త్ టైట్రేషన్ అండ్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. మీ ఇష్టం ఈ పాయింట్స్ అనే ఈ విధంగా ఇండికేషన్ చూపిస్తుంది. The curvature of the complexometric titration curve ఈ విధంగా. సో ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ది టైట్రేషన్స్ కి కర్వ్ ఇలానే చూపించింది. బట్ తీసుకునే y యాక్సిస్ x యాక్సిస్ మీదే అది ఏ టైప్ ఆఫ్ ది టైట్రేషన్ కర్వ్ ఐడెంటిఫై చేయాలి. అందుకని మీకు ఇవి ఇవ్వకుండా x యాక్సిస్ లైన్ తీసుకున్నాం, y యాక్సిస్ లైన్ తీసుకున్నాం అని సింపుల్ గా ఈ డయాగ్రామ్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ వాల్యూమెట్రిక్ లో యాసిడ్ బేసా, రిడాక్సా, కాంప్లెక్సోమెట్రికా లేకపోతే ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అంటే చెప్పడం కష్టం. అది కరెక్ట్ వే కూడా కాదు ఫర్ ఆస్కింగ్ పర్పస్. సో x యాక్సిస్ లో y యాక్సిస్ లో ఏ టర్మ్స్ ఏ కీవర్డ్స్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి కర్వేచర్ ప్లాట్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఓవరాల్ గా వాల్యూమ్ ఆఫ్ ది EDTA వర్సెస్ PM, P స్మాల్ లెటర్ అండి అండ్ M క్యాపిటల్ లెటర్ అండ్ N ప్లస్ చూడండి. ఓకేనా, ఇది కర్వేచర్. సేమ్ మనం యాసిడ్ బేస్ లో చూసినట్టుగానే కర్వేచర్ పాయింట్. సో దీనిలో ఈక్వివాలెంట్ పాయింట్, సో ఇక్కడ ఉంటుందండి మాక్సిమం ఈక్వివాలెంట్ పాయింట్ అనేది, ఈక్వివాలెంట్ పాయింట్ అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఎండ్ పాయింట్, ఇది స్టార్టింగ్ ఎండ్ పాయింట్ అండ్ ఇది ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్ గా కన్సిడర్ చేస్తాం. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో the curvature or the plot of the complexometric titrations ki consider చేస్తాం. సేమ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లాగే బ్యూరేట్ లో EDTA సొల్యూషన్ ని అండ్ కోనికల్ ఫ్లాస్క్ లో అన్నౌన్ కాన్సంట్రేషన్ యొక్క మెటల్ అయాన్ కాన్సంట్రేషన్ అండ్ ఏదైతే ఇండికేటర్ పర్పస్ వాడమో ఆ ఇండికేటర్. ఓకేనా, మీరు మ్యాటర్ గా రాయాలనుకున్నప్పుడు ఇన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ప్లాట్స్ డయాగ్రామ్ ఇన్ y axis they are taking as a volume of the EDTA and potential of the metal ion or the concentration of the metal ion taking on y axis. The plot will be like this any diagram representation చూపిస్తారు. And then వాటిలో ఈక్వివాలెంట్ పాయింట్ ని ఎండ్ పాయింట్ ని ఐడెంటిఫై చేసి చూపిస్తాం. ఇది plot titration curve of the complexometric titration. And next as usual గానే మనం లాస్ట్ లో అది ఇండికేటర్ చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్ లాస్ట్ లో నండి. నెక్స్ట్ ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ని అగైన్ మనం కొన్ని డివిజన్స్ క్లాసిఫికేషన్ చేసాం ఫర్ ఎలివేటింగ్ ద ఆర్ ఫైండింగ్ ద ఎండ్ పాయింట్, ఫైండింగ్ ద ఎండ్ పాయింట్ పర్పస్ కోసం, ఫైండింగ్ ద ఎండ్ పాయింట్, ఫైండింగ్ ద ఎండ్ పాయింట్ పర్పస్ కోసం మనం డిఫరెంట్ ఇండికేటర్స్ వాడాం. సో వాటిల్లో there are 4 categories, 4 classifications methods ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్ మెథడ్స్ మెయిన్ గా చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్. సో ఎందుకంటే అన్ని టైట్రేషన్స్ కి సేమ్ టైప్ ఆఫ్ ది ఇండికేటర్ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ప్రీవియస్ కి
ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్ లో కానీ దాని ముందు రిడాక్స్ టైట్రేషన్స్ లో కానీ డిపెండింగ్ ఆన్ ఇండికేటర్ పర్పస్ మీదే మనం కొన్ని క్లాసిఫికేషన్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా ఫైండింగ్ ఆర్ డిటర్మినింగ్ ఆర్ సెలెక్టింగ్ ఆర్ ఎవాల్యూటింగ్ ఆర్ లొకేటింగ్ ద ఎండ్ పాయింట్, వాట్ ఎవర్ ద నేమ్ వీఆర్ యూజింగ్. సో మేబీ డిటర్మైన్ అనొచ్చు, లేకపోతే లొకేటింగ్ ద ఎండ్ పాయింట్ ఆర్ సెలెక్టింగ్ ద end point or evaluating end point, whatever. So we are classifying these complexometric titrations mainly 4 types based on choosing of the indicator. Again ikkada kuda choosing of the indicator. So first one below direct titration, direct complexometric titration. Second one indirect or back titrations ka chudam, back titration. And third one vachesariki based on another indicator. Idi direct ga ninna ela aithe cheppamo absorbance point of view lo cheppam kada, fluorescence use chesi fluorescent as an indicator ga chupichinante ikkada kuda substitution type of the titration. And the last one వచ్చేసరికి alkalimetric. పేరులోనే తెలిసిపోతుంది మనకి, పేరులోనే తెలిసిపోతుంది alkalimetric titrations. సింపుల్ గానే ఉండేది క్లాసిఫికేషన్స్. సో బై నేమింగ్ డైరెక్ట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే కొన్ని రకాల మెటల్ అయాన్స్ అని డైరెక్ట్ గా ఈడిటిఏ తోనే కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ కి ఇబ్బంది ఏం లేదు. సో డైరెక్ట్ టైట్రేషన్స్, ద మెటల్ అయాన్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ టైట్రేటెడ్ విత్ ఈడిటిఏ సొల్యూషన్ ఫ్రమ్ బ్యూరేట్ కంటైనర్ నుంచి. సో ఇట్ విల్ ఫార్మ్ ఈజీలీ కాంప్లెక్స్ అయాన్స్. And we are using as a simple metal ion indicator name. కొన్ని రకాల మెటల్ అయాన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కాపర్ +2 ఉంది, దీనికి స్వతహా బ్లూ కలర్ సొల్యూషన్ ఉంటుందిగా. సో బ్లూ కలర్ సొల్యూషన్ ఉంటే మళ్ళీ ఈడిటిఏ తో ఫామ్ అయింది అనుకోండి, ఇంకా డార్క్ బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ చేసేసి కాపర్ ఈడిటిఏ ఇంకా డార్క్ బ్లూ కలర్ సొల్యూషన్ కాంప్లెక్స్ ని ఫామ్ చేసింది. మనకు ఐడెంటిఫై తెలిసింది, ఎందుకంటే ఈడిటిఏ కలర్లెస్ గా ఉంటుంది, కాపర్ +2 అనేది బ్లూ లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. స్లోగా ఈడిటిఏ తో టైట్రేషన్ చేసినప్పుడు అది డార్క్ బ్లూ కలర్ లో ఇండికేషన్ చూపించి సిగ్నల్ మనకి ఆటోమేటిక్ కనబడింది. సో ఆ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ రంగులోనే కాంప్లెక్స్ టైట్రేషన్ ఆపేసి ఎండ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మెటల్ అయాన్ నే యాజ్ ఇండికేటర్ గా చూస్ చేస్తుంది. సో దానిలో ప్రాబ్లం. అండ్ ఇండైరెక్ట్ టైట్రేషన్ ఆర్ బ్యాక్ టైట్రేషన్ లో ఏంటంటే మీనింగ్, ఇండైరెక్ట్ టైట్రేషన్స్ లోనే మీనింగ్ ఉంటుంది. డైరెక్ట్ గా కొన్ని మెటల్ అయాన్స్ రియాక్ట్ అవ్వలేదు ఈడిటిఏ. సో లైక్ మీరు లాస్ట్ సెమిస్టర్ లో ఫోటోకెమిస్ట్రీలో చూస్తే ఒక ఫోటో సెన్సిటైజర్ ఉంది, యాక్టివేటర్ అన్నమాట. సో ఫస్ట్ అదేం చేసింది, ఫోటో సెన్సిటైజర్ లో ఫస్ట్ ప్రోటాన్ ఆర్ ఫోటాన్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకొని దాని నుంచి అసలు రియాక్ట్ అయినటువంటి రియాక్షన్ లో ఉన్నటువంటి రియాక్టెంట్ కి పంపించింది. డైరెక్ట్ గా రియాక్టెంట్ అనేది యూవీ లైట్ ని అబ్జార్బ్ చేసుకోలేదు. అందుకని ఫస్ట్ సెన్సిటైజర్ అనేది తీసుకొని సెన్సిటైజర్ నుంచి రియాక్టెంట్ కి ఎనర్జీని సప్లై చేసినట్టుగానే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఒక మెటల్ అయాన్ ని తీసుకుంటాం. సపోజ్ జింక్ అనే మెటల్ అయాన్ కొంచెం మెగ్నీషియం అనేది డైరెక్ట్ గా ఈడిటిఏ తో రియాక్ట్ చేయలేదు, డైరెక్ట్ గా చేయలేదు. సో వెరీ స్లోగా కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. అందుకని ఈ పర్పస్ కోసం కాల్షియాన్ని యాజ్ ఏ ఇండైరెక్ట్ గా తీసుకుంటాం. కాల్షియం ఫాస్ట్ గా ఈడిటిఏ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి కాల్షియం ఈడిటిఏ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. అండ్ ఈ కాల్షియం ఎప్పుడైతే స్లోగా ఈడిటిఏని ఎక్కువ రన్ చేస్తామో కాల్షియం లో ఉన్న ఈడిటిఏ స్లోగా మెగ్నీషియానికి సప్లై అవుతుంది. ఎందుకు ఈ కాల్షియం ఎప్పుడైతే ఈడిటిఏ తో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఉపయోగించుకొని మెగ్నీషియం అనేది
EDTA తో రియాక్షన్ ఇన్వాల్వ్. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే వెరీ స్లో రియాక్షన్స్. స్లో రియాక్షన్స్ కే ఈ ఇండైరెక్ట్ ఆర్ బ్యాక్ టైట్రేషన్ వాడతాం. సో ఎగ్జాంపుల్ చెప్పాను, Mg+2 ఈజ్ వెరీ వీక్ కోఆర్డినేటెడ్ విత్ EDT. సో ఆ పర్పస్ కోసం ఎనదర్ మెటల్ అయాన్ తీసుకొని కాంప్లెక్స్ ను ఫార్మ్ చేసుకున్నాక ఆ కాంప్లెక్స్ స్లోగా ఈ మెగ్నీషియానికి EDTA సప్లై చేసి మెగ్నీషియం EDTA సొల్యూషన్ ఫార్మ్ చేసి those type of titrations we are calling as the indirect or back titrations. So వీటికి వాడే ఇండికేటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. there is no other indicator. ఇవి స్లో రియాక్షన్స్. అంటే మనం ఒకవేళ రీసెర్చ్ మెథడాలజీలో ఆలోచించినా గానీ these will take more than 24 or 48 hours. సో ఇంకా అలా రన్ చేస్తూనే ఉంటాం స్లోగా. ఈ ప్యూరేట్ ని ఫాస్ట్ గా రన్ చేయడం. అక్కడ ఈ టైప్ ఆఫ్ టైట్రేషన్ డ్రాప్ వైజ్ స్లోగా యాడ్ చేసుకుంటా ఈ మెగ్నీషియం EDTA టైప్ ఆఫ్ ది సొల్యూషన్ వాడతాం. సో సెవరల్ మెటల్స్ అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది మెగ్నీషియం అండ్ కాల్షియం. ఈ కాంబినేషన్ మెగ్నీషియం కి బెటర్ కాంబినేషన్ ఏంటంటే కాల్షియం ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది EDTA తో అండ్ ఫాస్ట్ గా సప్లై చేసింది మెగ్నీషియం EDTA. So the standard EDTA solution used for these type of back titrations. And the next one, substitution reaction. It is also same, look like magnesium calcium type of indirect titrations, but ikkada endante ee substitution reactions fast. So direct ga em avutadante substitution reactions lo first suppose దీనికి better example ga cheppali anante zinc +2 EDTA తో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి జింక్ EDTA కాంప్లెక్స్ ని ఫార్మ్ చేసింది. ఫార్మ్ చేశాక ఈ జింక్ మెటల్ అయాన్ ని అనదర్ నికెల్ తో రీప్లేస్ చేసుకుంది. నికెల్ +2 దాంతో రీప్లేస్ చేసుకొని నికెల్ EDTA సొల్యూషన్ ఆర్ కాంప్లెక్స్ అనేది ఫార్మ్. ఈ టైప్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అని మీరు కన్సిడర్ చేయవచ్చు. సో ఆర్ లేకపోతే ఇదే ఎగ్జాంపుల్ దీనికి కూడా మనం రాసేసుకోవచ్చు మెగ్నీషియం +2. బట్ ఇది వెరీ స్లో రియాక్షన్. ఇక్కడ కూడా అంతేగా కాల్షియం EDTA ని మెగ్నీషియానికి సప్లై చేస్తుందంటే కాల్షియం ఈజ్ రీప్లేస్డ్ బై మెగ్నీషియం టైప్ లైక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఆర్ మేబీ మీరు జింక్ నికెల్ కాంబినేషన్ లో తీసుకున్న డైరెక్ట్ గా మనం తీసేసుకోవచ్చు. జింక్ సల్ఫేట్ ని టైట్రేషన్ వాడుకుంటాం. జింక్ సల్ఫేట్ తీసుకున్నప్పుడు EDTA జింక్ సల్ఫేట్ లో ఉన్న సల్ఫేట్ ని రీప్లేస్ చేసి జింక్ EDTA గా ఫార్మ్ చేస్తుంది. అండ్ ఈ జింక్ EDTA నికెల్ ని డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసుంటారు. ఒకవేళ RCl ఆల్కైల్ క్లోరైడ్ ని OH- తో రీప్లేస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ రియాక్షన్ మనం ఏమంటాం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. The chloride substrate is replaced by OH- substituent. So like SN1 SN2 reaction ఎలా అయితే వచ్చాయో మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ సెమ్ లోనే వచ్చాయి రియాక్షన్ మెకానిజం. SN1 SN2 రియాక్షన్ 6th పేపర్ లో సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో చేసినట్టే ఇక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ ది టైట్రేషన్స్ కి టూ టైప్స్ ఆఫ్ ది మెటల్స్ తీసుకుంటూ ఒక ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే మెటల్ ఉంటుంది, ఒకటేమో స్లోగా రియాక్ట్ అయ్యే మెటల్ ఉంటుంది. సో ఫస్ట్ టైట్రేషన్ ఏంటంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యేది EDTA తో ఫార్మ్ అవుతుంది, స్లోగా అనేది EDTA సొల్యూషన్ తో రీప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ది ఆల్కలీ మెట్రిక్ టైట్రేషన్స్. సో మనకు తెలిసి EDTA అనేది యాసిడ్ కంటైనింగ్ సొల్యూషన్ కాబట్టి కొన్ని రకాల టైట్రేషన్స్ ఈ ఎసిడిక్ కండిషన్ లో అవ్వలేవు. సో అందుకని మనం కాన్సంట్రేషన్ సొల్యూషన్ EDTA పీరియడ్ లో తీసుకున్నాం కదా, ఈ పిపెట్ లో EDTA తో పాటు అంటే మెటల్ కాన్సంట్రేషన్ తో పాటు కొంచెం ఆల్కలీ సొల్యూషన్ కూడా వాడతాం. ఈ కోనికల్ ఫ్లాస్క్ లో బేసిక్ సొల్యూషన్స్ తో తీసుకుంటాం. అంటే ఆల్కలీ సొల్యూషన్స్ బేసిక్ సొల్యూషన్ కదా, ఏ టైప్ ఆఫ్ అంటే సోడియం రిలేటెడ్ గా ఉన్నటువంటి సొల్యూషన్. సో బీరేట్ లో తీసుకునే వీక్ యాసిడ్ కన్నా ఇక్కడ స్ట్రాంగ్ ఆల్కలీ స్ట్రాంగ్ బేసిస్ తీసుకుంటే
సొల్యూషన్ యొక్క కండిషన్ బేసిక్ సొల్యూషన్ లోకి మారింది. బేసిక్ సొల్యూషన్ లోకి మారింది అనుకోండి, అప్పుడు టైట్రేషన్ ఫాస్ట్ గా జరిగింది. ఆ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ మనం ఆల్కలీ మెట్రిక్ టైట్రేషన్స్ గా కాల్ చేస్తాం. సో దీనిలో వాడే బెటర్ ఇండికేటర్ ఏంటంటే బ్రోమో పైరోగాలోల్ అనేది వన్ టైప్ ఆఫ్ ది ఇండికేటర్, స్పెషల్ ఇండికేటర్. ఇది బ్రోమో పైరోగాలోల్ అనే ఇండికేటర్ స్పెషల్ గా దీనిలో వాడతాం, ఇండికేటర్స్ వాడతాం. సో ఈ టైప్ ఆఫ్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్ ఎక్కువ రాయక్కర్లేదు. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఫస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి, తర్వాత ఒక మోడల్ అన్నిటికీ సూటబుల్ అయ్యి ఒక మోడల్ ఎగ్జాంపుల్ రాసుకున్నాం, అండ్ దెన్ కర్వేచర్ పాయింట్స్, ప్లాట్స్ అండ్ ఈటీటీఏ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వాలి. ఎందుకంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ లో కీ రోల్ ఏంటిదంటే ఈటీటీఏ. ఈటీటీఏతోనే మాక్సిమం 99% కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చాం, కొంచెం లైట్ గా ప్రాపర్టీస్ ఆఫ్ ది ఈటీటీఏ. అండ్ దెన్ కర్వేచర్ ఇండికేషన్ చూపించాం, ఏ విధంగా ప్లాట్ ఇండికేషన్. తర్వాత ఫైండింగ్ ద ఎండ్ పాయింట్ పర్పస్ కోసం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ కొంచెం క్లాసిఫై చేసి 4 టైప్స్ ఆఫ్ ది క్లాసిఫికేషన్స్. జస్ట్ 2 lines ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్ టైట్రేషన్, డైరెక్ట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. డైరెక్ట్ గా మెటల్ అయాన్ అనేది ఈడీటీఏ తో ఫామ్ అయ్యి ఈడీటీఏ మెటల్ అయాన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనేది 2 lines రాసుకుంటా వస్తాం. డైరెక్ట్ టైట్రేషన్ అండ్ ఇండైరెక్ట్ టైట్రేషన్ అని అంటారు. అండ్ థర్డ్ వన్ సబ్స్టిట్యూషన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఒక మెటల్ అయాన్ ఇంకో మెటల్ అయాన్ తో రీప్లేస్ జరిగే కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్స్ ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గా కన్సిడర్ చేసి రాస్తుంటాం. అండ్ ఆల్కలీ మెట్రిక్ టైట్రేషన్స్ అంటే బీరెట్ లో తీసుకునే ఈడీటీఏ సొల్యూషన్ యాసిడ్, ఎసిడిక్ కండిషన్ లో అన్ని టైట్రేషన్స్ పాసిబుల్ కావు కాబట్టి మనం తీసుకునే కోనికల్ ఫ్లాస్క్ లో కొంచెం ఆల్కలీ సొల్యూషన్ యాడ్ చేసుకుంటాం. ఆల్కలీ సొల్యూషన్, బేస్ సొల్యూషన్ NaOH కానీ ఆర్ KOH కానీ ఇలాంటి స్ట్రాంగ్ ఆల్కలీస్ కండిషన్ లో తీసుకొని బీరెట్ లో ఈడీటీఏ తో టైట్రేషన్ చేసినప్పుడు ఒక రకమైన కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఇన్ ఆల్కలీ కండిషన్ లో, కాబట్టి వీటిని ఆల్కలీ మెట్రిక్ టైట్రేషన్స్ గా కన్సిడర్ చేసాం. అండ్ ఫైనల్ గా సెలెక్టింగ్ ద ఇండికేటర్. సో దీనిలో మాక్సిమం పర్పస్ కు వాడే ఇండికేటర్స్ ఏంటంటే ఎరిక్రోమ్ బ్లాక్ టీ అనేది ఇంపార్టెంట్ ఇండికేటర్. మాక్సిమం మన ల్యాబ్ లో మీకు మాక్సిమం ఈ ఇండికేటరే ఉంటుంది, ఎరిక్రోమ్ బ్లాక్ టీ. చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్ కామన్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కి కామన్ ఇండికేటర్ ఏంటిదంటే కొన్ని రేర్ ఎక్సెప్షనల్ టైట్రేషన్ తప్పించి ఇందాక బ్రోమో పైరోగాలోల్ లాంటిది అలాంటి ఎక్సెప్షనల్ తీసేసిన కామన్ ఇండికేటర్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ లో ఏంటంటే ఎరిక్రోమ్ బ్లాక్ టీ అనేది కామన్ వన్. అండ్ కొన్ని టైమ్స్ లో డైస్ కూడా వాడుతున్నాం. డై నేను చెప్పాను ఫాజన్స్ మెథడ్ లో, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ లో ఫాజన్స్ మెథడ్ లో ఒక ఫ్లోరోసెంట్ మాలిక్యూల్ వాడతాం అనే దానిలో ఆర్గానిక్ డైస్ వాడతాం. డైస్ స్టఫ్ ఇండికేటర్స్ ఏమన్నా వాడుకోవచ్చు, డైస్ స్టఫ్ ఇండికేటర్స్. ఎందుకంటే మాక్సిమం మెటల్ అయాన్స్ అనేవి కోఆర్డినేషన్ లో ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి మాక్సిమం కలర్ మెటల్స్ అంతే కదా. మనకి ట్రాన్సిషన్ మెటల్స్ కలర్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాపర్టీ. మాక్సిమం కలర్ ఇండికేషన్స్ లోనే ఉంటాయి. బట్ కొన్ని టైట్రేషన్స్ లో ఈ కలర్ ఇండికేషన్ మెటల్స్ అనేవి లాస్ అవుతాయి. దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని బట్టి మారిపోతా ఉంటుంది కదా ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క కలర్. సో అలాంటి పర్పస్ లో మనం కొన్ని రకాల ఆర్గానిక్ డైస్ స్టఫ్ ఇండికేటర్స్ తీసుకుంటాం. అండ్ ఇందాక చెప్పినటువంటి ఆ ఇండికేటర్ కూడా చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్ లో పెట్టుకోవచ్చు. ఇదే బ్రోమో పైరోగాలోల్. అండ్ సో ఇవి జస్ట్ చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్.
బట్ మెయిన్ వన్ వచ్చేసరికి ఎరిక్రోమ్ బ్లాక్ టీ అనేది మెయిన్ చూసింగ్ ఇండికేటర్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. ఇది ఫోర్త్ టైప్ ఆఫ్ ది వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మొత్తం యాసిడ్ బేస్, రిడాక్స్, ప్రెసిపిటేషన్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ రోజు ఈ క్లాస్ అయిపోతున్నాక మీ ఇద్దరు ఈవినింగ్ కానీ రేపు కానీ ఒక అసైన్మెంట్ అప్లోడ్ చేస్తానండి. ఆ అసైన్మెంట్ ఈజీయే, మీరు అందరూ చేయగలిగేది. ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ది టైట్రేషన్స్ అయిపోయినాయి కదా, యాసిడ్, బేస్ అండ్ రిడాక్స్ టైట్రేషన్ అండ్ ప్రెసిపిటేట్ అండ్ ఇప్పుడు కాంప్లెక్సోమెట్రిక్ 4 టైట్రేషన్స్ అయిపోయినాయి. ల్యాండ్స్కేప్ టైప్ ఆఫ్ ది పేపర్ తీసుకోండి, అంటే అర్థంగా పేపర్ తీసుకొని ఈ టైట్రేషన్స్ ప్లస్ వీటి యొక్క కామన్ ప్రాపర్టీ. ఫస్ట్ డెఫినేషన్, మీరు కంప్లీట్ గా డెఫినేషన్ రాయక్కర్లేదు. మెయిన్ కీవర్డ్ ఏంటి, కీవర్డ్ టైప్ ఆఫ్ ది సెంటెన్స్. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో మెయిన్ కీవర్డ్ టైట్రేషన్ ఏంటి అనేది డెఫినేషన్. సింపుల్, మేబీ 4 words or 5 words లో రాయాలి. 4 words or 5 words లో వాట్ ఈస్ మీన్ బై యాసిడ్ బేస్ టైట్రేషన్ డెఫినేషన్ రాయాలి. లేకపోతే మీరు కంప్లీట్ గా డెఫినేషన్ రాసిన నో ప్రాబ్లం. సో సెకండ్ వన్, మోడల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పామో రాయాలి. మోడల్ ఎగ్జాంపుల్ లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ ది యాసిడ్ బేస్ టైట్రేషన్, లేకపోతే థియరీ, లేకపోతే వాటిలో కామన్ గా ఉండే మోడల్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది చూస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టైట్రేషన్ యొక్క ఎగ్జాంపుల్స్. మీకు కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పాను, మోడల్ ఎగ్జాంపుల్ అండ్ డైరెక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తో కన్నా, లేకపోతే ప్లాట్స్, లేకపోతే వాటిని కర్వ్స్ అని కానీ, కర్వ్స్ ఆర్ ప్లాట్స్, అన్నిటికీ కామన్ గా ఒక ప్లాట్స్ చెప్పాను. అంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇన్నర్గా కామన్ ప్లాట్స్ చెప్పాను. యాసిడ్ బేస్ ఒక కర్వ్ చెప్పాను, రిడాక్స్ కి x యాక్సిస్ y యాక్సిస్ లో ఏంటిది తీసుకోవాలనేది ఇంపార్టెంట్ వన్. ఆ కర్వ్ ఏంటిదో ఆ ప్లాట్ ఏంటి. అండ్ నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్స్. అన్నిటిలో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది టైట్రేషన్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్స్ మీరు యాసిడ్ బేస్ లో తీసుకున్నారనుకోండి, 4 types ఆఫ్ ది టైట్రేషన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్, ఇలా 4 types ఉన్నాయి. అదే విధంగా రిడాక్స్ లో ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి, కొన్ని రకాల మెథడ్స్. ప్రెసిపిటేషన్ లో ఉన్నాయి, అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ లో కూడా ఒక 4 మెథడ్స్ ఇప్పుడే చెప్పారు. సో అలాంటి క్లాసిఫికేషన్స్ ఏముంది, జస్ట్ నేమ్స్ 1 2 3 4, వాట్ ఆర్ ద 4 క్లాసిఫికేషన్ నేమ్స్. అండ్ లాస్ట్ ది కామన్ చాయిస్ ఆఫ్ ది ఇండికేటర్. రాస్తే చాలా చాయిస్ ఆఫ్ ఇండికేటర్ కామన్ గా. ఇప్పుడు యాసిడ్ బేస్ అనుకోండి, ఫినాల్ఫథలిన్ యాజ్ ఏ కామన్ ఇండికేటర్. ఇప్పుడు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ లో చెప్పండి, ఎరిక్రోమ్ బ్లాక్ టీ అనేది కామన్ ఇండికేటర్. బట్ ఇంకోటి మీరు సెకండ్ వన్ ఏం రాయొచ్చు, బట్ కామన్ గా ఒకటేంటిదో చాయిస్ ఆఫ్ ది ఇండికేటర్ రాయాలి. ఇది ఓవరాల్ ఒక టేబుల్ ఫార్మాట్ లో నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. నేను విన్యూఆల్ యాప్ లో అప్లోడ్ చేస్తాను. అసైన్మెంట్ ఏంటో ఆ పీడిఎఫ్, సింగిల్ పేజ్ పీడిఎఫ్, ఇది రఫ్ గా ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని నోటిఫై చేసుకొని పేపర్ మీద రాసి జాగ్రత్తగా ల్యాండ్స్కేప్ మోడ్ అంటే రివర్స్ పేపర్ అడ్డంగా తిప్పేసి జాగ్రత్తగా వీటిని రాయాలి. ఇవి 10 మార్క్స్ ఎస్ఐస్. మ్యాక్సిమం యాసిడ్ బేస్ ఇస్తాడు, మ్యాక్సిమం 99%. బట్ మేబీ ఇన్ కేసు వీటిలో ఏదన్నా వచ్చినా ఆ పాయింట్స్ బేస్ చేసుకొని 10 మార్క్స్ రాస్తాం. 5 థింగ్స్ కదా, ఒక్కొక్క దానికి 2 మార్కుల కాడికి 10 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 10 మార్క్స్ జనరల్. మీరు ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందుగా ఒక క్వశ్చన్ మొత్తం చదవలేకపోయినా కొంచెం బ్రీఫ్ ఐడియా కోసం ఈ టేబుల్ చూసుకున్నా కానీ ఓకే. మెయిన్ థింగ్ ఏంటిది, దాని ప్రకారం కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని రాసుకోండి.
సో వాట్ ఈస్ ద మెయిన్ క్లాసిఫికేషన్ 2-3 పాయింట్స్ రాసుకుంటూ వస్తాం. ఈ వేలో గుర్తుండడానికి ఈజీగా ఉంది. దీంతో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అయిపోయిందండి. ఇంకొక 5th వన్ ఉంది, ఐటోమెట్రిక్ టైట్రేషన్స్. అది తర్వాత లాస్ట్ ఎప్పుడో మీరు ఆఫ్లైన్ కి వచ్చినప్పుడే ఎప్పుడో చూద్దాను. నెక్స్ట్ గ్రామెట్రిక్ అనాలిసిస్ టైట్రేషన్ చూద్దాను నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్. సో ఈ లోపు మీరు ఏం చేస్తారంటే బిఫోర్ మేబీ సండే లోపు, అంటే సాటర్డే మీరు సబ్మిట్ చేయండి. సండే మీరు వీకెండ్ హాలిడే తీసుకున్నా కానీ నాకు సాటర్డే రేపు ఎల్లుండి టైం ఉంది కాబట్టి ఒక 3 days, ఈ 3 days లో నిదానంగా ఒక్కొక్కటి మీ దగ్గర మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ చూసుకుంటానన్నా కీవర్డ్స్ రాయండి. everyone should submit this one అనేది కంపల్సరీ అండి. త్రూ ఎయిదర్ విన్యూఆల్ యాప్ లో అన్న అప్లోడ్ చేయండి మీరు రాసిన స్క్రీన్ షాట్ ని, లేకపోతే నాకు వాట్సాప్ అన్నా చేయండి. బట్ రేపు ఆఫ్లైన్ కి వచ్చాక కంపల్సరీ everyone నోట్స్ లో ఇదైతే ఉండాలి. కొంతమంది సబ్మిట్ చేసినా చెయ్యకపోయినా కానీ రేపు ఆఫ్లైన్, రేపు 1st తారీఖు నుంచి ఒకవేళ ఆఫ్లైన్ ఓపెన్ చేసినా మీరు మటుకు నాకు కంపల్సరిగా చూపించాలి. ఇవి చూసుకొని నేను అసైన్మెంట్ 3 గా కన్సిడర్ చేస్తున్నాను. అసైన్మెంట్ 3 ఫస్ట్ అసైన్మెంట్ ఫిగర్స్ మ్యాచెస్ ఇచ్చాను, సెకండ్ అసైన్మెంట్ MCQs పెట్టాను, ఈ థర్డ్ అసైన్మెంట్ ఈ టేబులర్ ఫామ్ ఇంపార్టెంట్ మీకోసమేనండి. ఈ టేబులర్ ఫామ్ చివరి మూమెంట్ లో మీకు నేను రేపు ఆఫ్లైన్ కి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎక్స్టెండ్ చేసి రాసుకోవాలి. ఓకేనా? దెన్ ఓకే, బాయ్.